క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రియులారా, మీరు క్షేమమే కదూ? మీకోసం దినదినము ప్రార్థిస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు గొప్ప నిరీక్షణను, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుతూ ఈ సందేశాలు మీ ముందుంచుతున్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు 119వ కీర్తన 60వ వచనాన్ని మీ ముందుంచుతున్నాను. 119వ కీర్తన 60వ వచనం: నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. ప్రియులారా, మానవులమైన మనందరి జీవితాల్లో ఎంతో కొంత ఈ జాగు చేసే అలవాటు ఉంటుంది, తడవు చేసే అలవాటు. ఏదైనా మంచి కార్యం చేయాలి అని మంచి ఉద్దేశం ఉంటుంది మన హృదయాల్లో. ఆ మంచి కార్యం చేయడానికి జాగు చేస్తూ ఉంటాం, తడవు చేస్తూ ఉంటాం. ఇదిగో నేను ఇంకా మెరుగ్గా ప్రార్థన చేయాలి అనుకుంటాం. అనుకున్న ఉద్దేశం కార్యాచరణలో పెట్టడానికి తడవు చేస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేయాలి, బైబిల్ చదవాలి అనుకుంటాం. కానీ దానిని కార్యరూపంలో పెట్టడం జాగు చేస్తూ ఉంటాం, తడవు చేస్తూ ఉంటాం. కేవలం ఈ విషయాలు మాత్రమే కాదు, ఇంకా ఏదైనా యవనస్తులు ఇదిగో ఇంకా మెరుగుగా చదువుకోవాలని, ఇంకా మెరుగుగా ప్రయత్నాలు చేసుకోవాలని అనేకమైన విషయాలు, ఆ విషయాల్లో మంచి ఉద్దేశాలు కలిగి ఉండడం ఎంత అవసరమో ఆ ఉద్దేశాలను కార్యరూపంలో పెట్టడం అంతకంటే ప్రధానమైనది. ఉద్దేశాలు కలిగి ఉండడం మంచిదే, కానీ ఆ ఉద్దేశాలు విధేయతతో కార్యరూపంలో పెట్టకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదు. అందుకనే నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక వాటిని అనుసరిస్తున్నాను అని ఆ కీర్తనకారుడు అంటున్నాడు. ఈ దినాన్ని ఏ విషయాల్లో నీవు తడవు చేస్తున్నావో, కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన విషయాలు, కొన్నిసార్లు నీ జీవితానికి ఈ లోకంలో ముందుకు నడవడానికి పనికొచ్చే విషయాలు, ఆ విషయాల్లో జాగు చేస్తున్నామేమో. దేవునికి ఇవ్వాలి అనుకుంటాం, కానీ ఈ నెల కాదు వచ్చే నెల ఇద్దాం, ఈ నెల కాదు వచ్చే నెల ఇద్దాం అని చెప్పి అలాగూ జాగు చేస్తూ ఉంటాం, తడవు చేస్తూ ఉంటాం. మన ఆశీర్వాదాలను మనం కోల్పోతూ ఉంటాం. జక్కయ్య యేసును చూడగోరెను అని దేవుని వాక్యంలో రాయబడింది. యేసును చూడగోరినప్పుడు జక్కయ్య ఉన్న యెరికో పట్టణానికి యేసు వస్తున్నాడు. ఆ యేసు వస్తున్నప్పుడు జక్కయ్య గురించి ఒక మాట ఉంటుంది. యేసును చూడగోరిన కోరిక హృదయంలో ఉంచుకుని ఈసారి వచ్చాడు యెరికో పట్టణం, మరలా ఇంకొకసారి యెరికో పట్టణానికి ఆయన వచ్చినప్పుడు చూడొచ్చులే అనుకోలేదు. ఆయన జక్కయ్య పరుగెత్తుకుని వెళ్ళి అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన పరుగెత్తుకుని వెళ్ళి ఆ చెట్టు ఎక్కి యేసును చూడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి, మనం మంచి కార్యాలు చేయడం కోసం పరిగెత్తాలి. నెమ్మదిగా జాగు చేస్తూ వెళ్ళడం కాదు, మంచి కార్యాలు చేయడం కోసం. ప్రార్థన చేయాలి అనుకున్నావు, ఆ ప్రార్థన చేయడం కోసం పరిగెత్తాలి. వాక్యం చదవాలి అనుకున్నావు, పరిగెత్తాలి. లేక ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయాలనుకున్నావు, ఆ విషయమై పరిగెత్తాలి. మంచి విషయాలు చేయడం కోసం, మంచి ఉద్దేశాలు కార్యరూపంలో పెట్టడం కోసం మనం పరిగెత్తాలి. జక్కయ్య పరుగెత్తి ఆ చెట్టు ఎక్కాడు గనక యేసు అక్కడికి వచ్చేసరికి, ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఆ చెట్టు మీద ఉన్నాడు జక్కయ్య. ఒకవేళ అది దాటిపోయి ఉంటే జక్కయ్యకి అవకాశం ఉండకపోయేదేమో. మనం పరుగెత్తవలసిన విషయాలు, వేగంగా చేయవలసిన విషయాలు వేగంగా చేయాలి. అలా చేసినప్పుడు ఆశీర్వాదాన్ని కోల్పోకుండా ఉంటాం. నీ ఆజ్ఞలను అనుసరించడం విషయంలో నేను జాగు చేయక వాటిని అనుసరిస్తున్నాను అంటున్నాడు. ఈ దినాన్ని జాగు చేస్తున్నామేమో. కొన్నిసార్లు ఏదైనా కార్యాలు, మంచి కార్యం చేయడానికి తర్వాత ఎప్పుడో ఒక డేట్ నిర్ణయించుకోనక్కర్లేదు. జనవరి 1 నుంచి చేయాలి, లేకపోతే నా పుట్టినరోజు నుంచి చేయాలి అని కాదు. నీవు ఎప్పుడు ఆ నిర్ణయం చేసుకున్నావో అప్పుడే ఆ నిర్ణయం కార్యరూపంలో పెట్టడానికి నీవు నడుం బిగించాలి. ఎందుకంటే ఇప్పుడు నిర్ణయం చేసుకుని
తర్వాత జనవరి 1వ తారీఖుని మొదలు పెడదాం, క్రొత్త సంవత్సరం రోజుని మొదలు పెడదాం, లేకపోతే నా పుట్టినరోజును మొదలు పెడదాం అనుకుంటే అప్పటికి నిర్ణయంలో పటిష్టత, ఈ నిర్ణయంలో ఆ పట్టుదల తగ్గిపోతుంది. ఈ నిర్ణయం పటిష్టంగా ఉన్నప్పుడే, ఆ నిర్ణయంలో బలం ఉన్నప్పుడే నీవు కార్యరూపంలో దాన్ని పెట్టినప్పుడు ఆ కార్యం కొనసాగుతూ ఉంటుంది. ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటావు, ఆశీర్వాదం కోల్పోని స్థితిలో నీవు ఉంటావు. జక్కయ్య యేసును చూడగోరి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు ఎక్కి యేసు అక్కడికి వచ్చేసరికి అక్కడ ఉన్నాడు. ఎంత ఆశీర్వాదం పొందాడో జక్కయ్య కుటుంబం ఎంత ఆశీర్వాదం పొందిందో దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఫిలిప్ అనే భక్తుడు సమరయ పట్టణాల్లో చాలా అద్భుతమైన పరిచర్యలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేస్తున్న స్థలం నుంచి దేవుని దూత నీవు గాజా అనే అరణ్య మార్గానికి వెళ్ళమన్నాడు. ఆ గాజా అనే అరణ్య మార్గం ఎడారి ప్రాంతం, అక్కడికి ఎందుకు అని ప్రశ్నించలేదు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అదిగో ఒక రథం మీద ఆ కందాకే రాణి క్రింద ఆమె ధనాకారం అంతటి మీద అధికారిగా ఉన్నవాడు ఆ రథంలో వెళ్ళిపోతున్నాడు. పరుగెత్తుకుని వెళ్ళమన్నాడు. ప్రియులారా, మనం పరుగెత్తుకుని వెళ్ళి చేయవలసిన పనులు పరుగెత్తుకుంటూ వెళ్ళి చేయాలి. లేకపోతే మన జీవితాల్లో ఎన్నో రథాలు దాటిపోతూ ఉంటాయి, ఎన్నో ఆశీర్వాదాలు దాటిపోతూ ఉంటాయి, ఎన్నో ఆశీర్వాదాలను కోల్పోతూ ఉంటాం. ఒక మంచి పని చేయడం కోసం ఆత్మ సంబంధమైనదైనా లేక నీ భవిష్యత్తు కోసం, నీ బిడ్డల భవిష్యత్తు కోసం, నీ కుటుంబం కోసం ఏదైనా ఒక మంచి కార్యం చేయాలని నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ నిర్ణయం చేసుకున్న దినాన్నే దాన్ని కార్యరూపంలో పెట్టడానికి నువ్వు పూనుకుంటే, అలా కార్యరూపంలో పెడితే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. అందుకనే నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక వాటిని అనుసరిస్తానని ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇది నాన్ని అలాగూ దేవుని వాక్యంలో ఎంతోమంది త్వరపడి వాళ్ళ నిర్ణయం చేసుకుని త్వరపడి ఆశీర్వాదం పొందుకున్న వారు ఉన్నారు. ఆలస్యం చేసి ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారు కూడా దేవుని వాక్యంలో ఉన్నారు. అలాగే దేవుని వాక్యంలోనే కాదు, మన జీవితాల్లో మనకు అనుభవాలు ఉంటాయి. మనం త్వరపడి వాటిని అందుకున్న సందర్భాలు ఉంటాయి. లేక ఆలస్యం చేసి జాగు చేసి తడవ చేసి మనం ఆశీర్వాదాలు కోల్పోయిన సందర్భాలు కూడా మన వ్యక్తిగత జీవితాల్లో మనకు తెలుసు. అలాగే మన జీవితాలను చూస్తున్నాం, ఇతరుల జీవితాలను చూస్తున్నాం. మరి నిర్ణయాలు చేసుకున్న తర్వాత వెంటనే వాటిని పాటిస్తే, ప్రార్థన విషయంలోనైనా, వాక్యం విషయంలోనైనా, లేక దేవునికి ఇవ్వడం విషయంలోనైనా, లేక నీ కుటుంబం కోసం ఏదైనా నిర్ణయం చేసుకున్న విషయంలోనైనా, ఏ విషయంలోనైనా జాగు చేయక తడవ చేయక నీవు ముందుకు వెళితే గొప్ప కార్యాలు చేయగలుగుతావు. నీవు ఆశీర్వదించబడతావు, నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, సంఘం ఆశీర్వదించబడుతుంది, ఇంకా అనేక మంది ఆశీర్వదించబడతారు. ఈ నిర్ణయం చేసుకుందాం ఈరోజు. దేవా, నీ సన్నిధిలో నేను ప్రార్థనాపూర్వకంగా చేసుకునే నిర్ణయాలు వెంటనే కార్యరూపంలో పెడతాను, నీ ఆశీర్వాదం పొందుకుంటాను అని నిర్ణయం చేసుకుందాం. ఆ నిర్ణయం చేసుకుని అలా నీవు చేస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. ప్రభువా, మేము మంచి కార్యాలు చేయడంలో ఆత్మ సంబంధమైన కార్యాలైనా లేక ఈ లోకంలో మేము బ్రతకడం విషయంలో మంచి కార్యాలు చేయడానికి ఏ నిర్ణయాలు అయితే చేసుకున్నామో ఆ నిర్ణయాలు వెంటనే పాటించడానికి, ఆ నిర్ణయాలు వెంటనే కార్యరూపంలో పెట్టడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తడవ చేసే స్థితి, జాగు చేసే స్థితి మా నుండి దూరపరచండి. ఈ మాటలు విన్న వారందరూ కూడా మంచి నిర్ణయాలను వెంటనే కార్యరూపంలో పెట్టి నీ నుంచి ఆశీర్వాదాలు పొందుకోగలిగే అనుభవాలు బిడ్డలకు దయచేయమని, అలాంటి ఆశీర్వాదంతో ఈ మాటలు విన్న వారిని అందరినీ నింపుమని, అలాగే వాళ్ళ అవసరతలోనూ వారి సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని, నీ కృప వారి జీవితాల్లోనూ కుటుంబాల్లోనూ విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, friends. May this message be a blessing to you and to your family.